దాంట్లో రైతులకు ఇచ్చిన జాగా యొక్క ఒక్క నిమిషం కాంబోజ్ గారు 1 సెకండ్. 29,000 కోట్లు. కాంబోజ్ గారు 1 సెకండ్. హైకోర్టు నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ కూడా అందుబాటులో ఉన్నారు. సో సునీల్, ఈ కేసు విచారణకు సంబంధించి అంటే ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు ఒక బిగ్ రిలీఫ్ ఇచ్చింది కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, జోషికి కానీ, స్మితా సబర్వాల్కి కానీ. అయితే దీని నెక్స్ట్ లెవెల్ ఎట్లా ఉండొచ్చు? నివేదికను పూర్తిగా కూడా రద్దు చేసేటువంటి పరిణామాలను మనం చూడొచ్చా? నివేదిక పూర్తిగా రద్దు అయినట్టేనా? ఆల్రెడీ అసెంబ్లీలో దీన్ని సిబిఐకి అప్పగిస్తా అన్నారు. సో నెక్స్ట్ లెవెల్లో ప్రభుత్వం మళ్ళీ సిబిఐకి ఏమైనా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? అండ్ సిబిఐ కూడా చెల్లదంటూ కూడా అడ్వకేట్లు వాదిస్తున్నారు. దీని కేసుని ఎట్లా చూడొచ్చు నెక్స్ట్ లెవెల్లో? I think mute lo unna కాళేశ్వరం సంబంధించినటువంటి కంటిన్యూ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన దాంట్లో ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ 660 పేజీల నివేదిక ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ లో జరిగినటువంటి లోటుపాట్లు, ప్రాజెక్ట్ లో సంబంధించినటువంటి నిబంధనలు ఏ విధంగా ఉల్లంఘించారు, ఏ విధంగా అక్రమాలు జరిగాయి, వీటన్నిటికి సంబంధించిన విషయాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ 660 పేజీల నివేదికలు ఇచ్చింది. అయితే దీనిపై అటు బీఆర్ఎస్ నేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అటు కేసీఆర్ తో పాటు హరీష్ రావు, స్మితా సబర్వాల్ ఈ ముగ్గురు కూడా హైకోర్టులో కమిషన్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన కోర్టు మధ్యంతర ఉత్తర్వులు గతంలోనే ఇచ్చింది. అంటే ఈ కమిషన్ తుది తీర్పు ఇచ్చేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గతంలో మధ్యంతర ఉత్తర్వు ఇచ్చింది. ఈ నెల 9వ తారీఖున తుది తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ తీర్పు కాపీలు సిద్ధం కాకపోవడంతో ఈ రోజు చీఫ్ జస్టిస్ బెంచ్ అపరేష్ కుమార్ బెంచ్ తుది తీర్పు ఇచ్చింది. అయితే ముఖ్యంగా కమిషన్ ని ఏర్పాటు చేయడం ఎక్కడ కూడా కోర్టు తప్పవట్లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయి, కమిషన్ ఏర్పాటు చేయొచ్చు. కానీ కమిషన్ ప్రాపర్ గా ఎంక్వైరీ జరిపించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా కమిషన్ ప్రాపర్ గా ఎంక్వైరీ జరిపించలేదు. కాబట్టి ఈ రోజు తుది తీర్పులో కమిషన్ నివేదిక ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకోవద్దు, కమిషన్ నివేదిక చెల్లదు అంటూ కూడా హైకోర్టు చాలా స్పష్టంగా తుది తీర్పు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయడంలో ఎక్కడ కూడా ప్రభుత్వం హైకోర్టు తప్పుపడలేదు. కానీ 8B8C కింద ఒక క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం, అటు విట్నెస్ అంటే ఎవరైతే ఆరోపణ ఎదుర్కొంటున్న వారికి కొంత సమయం ఇవ్వాలి, వారు క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ మీరు అడిగినటువంటి ప్రశ్నలకు వారు ఏ విధంగా సమాధానం చెప్పారు, ఏ విధంగా వాటిని డిఫెండ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా 8B8C కింద సెక్షన్ 8B8C కింద చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ కమిషన్ కూడా ఎక్కడ కూడా పనిలో తీసుకోదు. ఏకాభిప్రాయంగా అంటే ఏకపక్షంగా కమిషన్ నివేదిక అనేది ఇచ్చింది అనేది ఈ పిటిషన్ సంబంధించిన వాదనలు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ అటు ప్రభుత్వం మాత్రము అన్ని ప్రాపర్ గా ఎంక్వైరీ చేసింది. దాదాపు 150 మంది అటు ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న అధికారులు, మరోవైపు అప్పట్లో ఈ శాఖలో పనిచేస్తున్న మంత్రులు, అప్పట్లో ఈ శాఖను చూస్తున్నటువంటి ఇంజనీర్లు అందరినీ కూడా దాదాపు 150 మంది దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుంది. కానీ ఈ కమిషన్ సునీల్ ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ ఏకపక్షంగానే ఉంది అన్నది మనం కోర్టు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ తర్వాత అనుకోవచ్చా? రేపొద్దున ప్రభుత్వం ఎట్లా ఉండొచ్చు? ఎందుకంటే 8B అనేది ఒక నోటీస్ ఇవ్వాలి, అది మీరు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది, మీ పైన ఆరోపణలే అని చెప్పేసి. బట్ అట్లాంటి ఆరోపణ లేకుండా కమిషన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. దరిదాపు 600 పైచిలకు నివేదిక ఉంటే కనుక దాంట్లో ఒక 8 పేజీలు మాత్రమే ఆ రోజు ప్రభుత్వం కూడా బయటికి రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో కూడా కేవలం ఒక టార్గెటెడ్గా రాజకీయ ఆరోపణలు చేస్తూనే ఉన్నాయంటూ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ దీనిపైన ఆరోపణ చేయడం జరిగింది. దీనిపైన సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. అంటే పాయింట్ ఏంటంటే ఈ కమిషన్ ఇక రద్దయినట్టేనా? అఫ్ కోర్స్ కమిషన్కు ప్రభుత్వానికి చట్టబద్ధత ఉంటుంది, నియమించేటువంటి హక్కు ఉంటుంది. బట్ నెక్స్ట్ లెవెల్ ఏంటి? కమిషన్ రద్దయినట్టేనా? అండ్ సిబిఐ ఇన్వాల్వ్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉంటుందా? సిబిఐకి కూడా చెల్లదని చెప్పేసి ఇప్పటికే అడ్వకేట్లు కూడా వాదిస్తున్నారు. ప్రస్తుతం అయితే మన చూడొచ్చు కమిషన్ నివేదికపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు. ఏదైనా చర్యలు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన విషయాలపై కూడా ముందుకెళ్లాలంటే ఇక వేరే విజిలెన్స్ ఎంక్వైరీ ఉంది, ఆ తర్వాత సెంట్రల్ వాటర్ బోర్డు కమిషన్ ఇచ్చిన నివేదిక ఉంది, దాని తర్వాత ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు. కానీ కమిషన్ దానిపై కూడా ఎలాంటి ముందుకెళ్ళడానికి వీల్లేదు. కమిషన్ నివేదికను మాత్రం తాత్కాలికంగా రద్దు చేసిన హైకోర్టు. రైట్ సునీల్, ఇది మనం తాత్కాలిక ఉపశమనం లాగానే చూడాలా? ఎందుకంటే దీని తర్వాత ప్రభుత్వానికి కూడా ఆప్షన్స్ ఉంటాయి. నివేదిక ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో దీన్ని హైకోర్టు కొట్టేసింది. బట్ దీని తర్వాత ప్రభుత్వం నుంచి కూడా ఏమైనా చర్యలు ఉండొచ్చా? లేదంటే ఆల్రెడీ సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఖచ్చితంగా ప్రభుత్వము ఈ రోజు ఇచ్చిన తీర్పుని సవాల్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళే ఆలోచన ఖచ్చితంగా చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు కమిషన్ రిపోర్ట్ ఎక్కడ కూడా కోర్టు తప్పట్లేదు. కానీ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో దాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.